ప్రజెంట్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు 99 టీవీ చీఫ్ ఎడిటర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సతీష్ గారు నమస్తే. సో ఈ రోజు ట్రెండింగ్ టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్, అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం, దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు కార్యక్రమాలంతా నిర్వహించుకుంటున్నాయి. ఇది ఒక పద్ధతి, ఎప్పుడు కూడా ఇది శాంతియుతంగా సామరస్యంగానే కొనసాగుతుంది. బట్ కానీ ఈరోజు మరింత బిగ్ డే అవ్వడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో ఉన్న జన సైనికులతో ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవటం, ఒక సభకు సిద్ధం అవ్వటం, దానికి అనుమతి నిరాకరించడానికి చూపించిన కారణాలు, వీటితో ఈ వివాదం అనేది పెద్దదైపోయింది. మిగతా విషయాలు మనం మాట్లాడే ముందు మీరు ఇందాక ప్రస్తావించినట్టు ట్వీట్లో కనీసం పోలీసులు నా ప్రెస్ మీట్ అంటే నేను మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఇస్తారా అని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు. రెండోది లాస్ట్ లో మీరు వరటి చూస్తే లెట్స్ సీ అని చూద్దాం ఏమైద్దో చూద్దాం అనటంలోనే ఆయన ఐఎమ్ రెడీ టు ఫైట్ అనే ఒక ఇండికేషన్ ని పవన్ కళ్యాణ్ పంపిస్తున్నారు. రెండో పాయింట్, ఒకవేళ మీడియా ప్రెస్ మీట్ కి పోలీసులు నిరాకరించకపోవచ్చు, ఎందుకంటే తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అవకాశం కల్పిస్తే పోలీసులు ఆయన ఏం మాట్లాడతారనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఏం మాట్లాడబోతున్నారని. ఎందుకంటే నిన్న పోలీసుల అనుమతి నిరాకరించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చేసిన వ్యాఖ్యల అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తుతాయన్న ఒక రీజన్ వాళ్ళు చూపించారు. కానీ ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ అంటే అంటాం కదా, ఒక రెండు వైపులా పదునైన కత్తి అని అంటాం కదా, అట్లా ఇది అంత సెన్సిటివిటీ ఉన్న ఇష్యూ. ఇక్కడ పవన్ సభకి అనుమతి నిరాకరణకి పోలీసులు చూపించిన కారణం ఒకటి, బట్ జన సైనికులు వేరే వేరే కొన్ని కారణాలు చెప్పారు. కానీ పోలీసుల ప్రకటనతో అది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అని అందరూ ఎదురు చూస్తున్న అంశం. పవన్ కళ్యాణ్ దేని మీద క్లారిటీ ఇస్తారు అంటే ఈ సభ నిరాకరించడం పైన ఖచ్చితంగా ఆయన స్పందించే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిన్న కాంగ్రెస్ నేతలు మాట్లాడారు, కవిత మాట్లాడారు, ఉదయం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర వివాదం నేపథ్యంలో చాలా మంది మాట్లాడారు. వాళ్ళని ఉద్దేశించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సభకి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ స్టైల్ మారచ్చు. ఒకవేళ సభ సవ్యంగా సాగి ఉంటే శుతిమెత్తగా ఆ అంశాలని ఆయన ప్రస్తావించే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ మూడో పాయింట్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ నిర్వహించుకోకూడదా, ప్రజాస్వామ్యంలో మాకు రైట్ లేదా, ఇది జన సైనికుల వైపు నుంచి వస్తున్న ప్రశ్న. మనం రెండు వైపులా మాట్లాడదాం. జన సైనికుల వైపు నుంచి వస్తున్న ప్రశ్న. అయితే ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర పార్టీలకి ఇక్కడ ఏం సంబంధం అని ఇక్కడ తెలంగాణ నాయకులు కొందరు అడుగుతున్నారు, కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. స్టేట్ డివిజన్ తర్వాత సమస్యలన్నీ దాదాపు పరిష్కారం అయిపోయాయి. రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది, కానీ ప్రజలు చాలా సఖ్యతతో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బాంధవ్యాలు కానీ వ్యాపారాలు కానీ అన్ని చాలా బెస్ట్గా ఒక కన్సర్న్ వేలో సాగుతున్న వ్యవహారం. కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకోవడానికి అనుమతి ఎందుకు ఇవ్వరు అన్నది ఒక ఇష్యూ. ఆ నేపథ్యంలోనే జనసేన కోర్టుకు కూడా వెళ్ళింది. మరి కోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం లెట్ us వెయిట్ అండ్ సీ అప్ టు ద కోర్ట్స్ ఇన్ జ్యుడిషియరీ. రిట్ పిటిషన్ వేశారు, చూడాలి మరి కొద్ది క్షణాల్లో ఒక నిర్ణయం అయితే వస్తుంది. ఇక్కడ 1 by 1 అంటే తెలంగాణ నాయకులు, అది పార్టీలకు అతీతంగా కవిత రెస్పాండ్ అయ్యారు తెలంగాణ రక్షణ శాఖ నుంచి, అండ్ తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రైజ్ చేస్తున్న అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీ రాజకీయం మీ రాష్ట్రంలో చేసుకోండి అని చెప్పి కవిత అంటూ ఉన్నారు. కవిత బయట ఒకసారి ప్లే చేయండి. గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు.
ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళా ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయ్యారు. ఓకే, ఏ రకంగా ఈ తెలంగాణ సెంటిమెంట్ ని ఉపయోగించుకున్నారో మనం చూసాము. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు పెద్దగా ఎవరు ఉపయోగించుకోవట్లేదు. టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ద్వారా కవితకు మళ్ళీ మంచి అవకాశం వచ్చిందని భావించాలంటారు. ఓకే, ఇక్కడ 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇక్కడ ఇప్పుడు సెంటిమెంట్ అనేది బలంగా లేదు, డెవలప్మెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అది కాంగ్రెస్ కి తెలుసు, బీఆర్ఎస్ కి తెలుసు, కొత్తగా వచ్చిన కవిత ఆమె పెట్టిన పార్టీ అందరికీ అది తెలుసు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఒక వివాదం అవటం, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన తర్వాత దానిపైన రెస్పాన్స్ రావటం, ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిపోయాయి. ఇప్పుడు కవిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చేసినవి అనేవి ఇక్కడ 2 కోణాలు చూడాలి. ఒకటి, తెలంగాణ రక్షణ సేన ఒక పార్టీ పెట్టారు కాబట్టి వీఆర్ ఆన్ గ్రౌండ్ అని అది ఒక చూపించుకున్న ప్రయత్నం. రెండోది, ఇష్యూస్ మాట్లాడడం ద్వారా మేము తెలంగాణ వాదుల తరపున మేము నిక్కచ్చిగా ఉన్నది మేమే అని రెండో ఒక సంకేతం పంపించడం రాజకీయంగా. వీటన్నిటికీ మూలం ఒకటే సార్. మిగతా సందర్భంలో అయితే జరగకపోయేది. ఇట్లా వివాదం అనేది ఒకటి ఉంది. 2 పొలిటికల్ యాంగిల్ ఏంటంటే దాదాపు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కమింగ్ డిసెంబర్ లోపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రిక్గా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ వచ్చి పవన్ కళ్యాణ్ని పరామర్శించడం, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయడం అనేది ఒక జనరల్గా జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి కూటమికి ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఈసారి ఉన్నాయి అన్న ఒక రాజకీయ పరమైన చర్చ అయితే జరుగుతోంది. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఇదే తరహా వాతావరణం క్రియేట్ అయితే బండి సంజయ్ డినే చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటే బండి సంజయ్ డినే చేశారు. ఎందుకు చేశారు? 2018లో కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జున్న వాతావరణంలో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు ఖమ్మంకే పరిమితం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంకి రావడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం లాస్ అయింది. అలాగే పవన్ ఫ్యాక్టర్ అనేది ఈ తెలంగాణ ఆంధ్ర అనే యాంగిల్లో ఏమైనా నెగిటివ్ అవుతుందని అప్పుడు బండి సంజయ్ ఆలోచించిన పరిస్థితి అప్పుడు కనిపించింది. ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందని బీజేపీలో ఒక వర్గంలో ఒక రకమైన చర్చ ఉంది. లేదు, ఈ కలిసి వెళ్తారా అన్న చర్చ రెండోది ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంలో ముందుగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ నిన్న స్పందించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న కోదండరాం ఈరోజు స్పందించారు. ఈ 2 అంశాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఫ్యాక్టర్. అంటే ఒకటి పొలిటికల్ ఫ్యాక్టర్ ఉంది, రెండోది ఉనికిని చాటుకునే ఫ్యాక్టర్ ఉంది. ఈ 2 మనం పక్కన పెడదాం. పవన్ సభకు అనుమతి నిరాకరణ అనేది ఇప్పుడు బిగ్ వచ్చి మన ముందు ఉంది. ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ ను నిరాకరించింది హైకోర్టు. సభకు అనుమతి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ రిట్ పిటిషన్ ను వేసింది. బట్ హైకోర్టు అయితే దాన్ని తిరస్కరించిన పరిస్థితి. సో సభ జరగడం లేదు, సభ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద 4:30 గంటలకు ఒక కీలకమైన ప్రెస్ మీట్ మాత్రం ఉండబోతోంది. కంటిన్యూ. రైట్, ఖచ్చితంగా మీరు అన్నట్టు మనకి బ్రేకింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించింది కాబట్టి ఇంకా సభకి అనుమతి నిరాకరణకు సంబంధించి ఇంకా క్లారిటీ రానట్టే. అంటే క్లారిటీ అంటే వాటి నుంచి సభ లేనట్టే. అంటే ఇప్పుడు ఫోకస్ అంతా అంటారు కదా షిఫ్ట్ పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతారని నేను అంచనా వేస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మొదట ప్రశ్నించేది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా హైదరాబాద్ లో కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్న హక్కు మాకు లేదా అనేది ఖచ్చితంగా ఆయన క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ర్యాలీలు చేసింది, సభలు నిర్వహించారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేశారు. బట్ దే హ్యావ్ రైట్. సరే, అక్కడ ఫలితాలు ఎలా ఉన్నా దే హ్యావ్ రైట్.
ఓకే, సభ మీటింగ్ అనేది పక్కన పెడితే మిమ్మల్ని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వము, తెలంగాణకు క్షమాపణ చెప్పే వరకు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడుకున్నట్టు అదే మీ షోలోనే క్రియేట్ అయిన ఒక వివాదం అనేది అలా కొంచెం పెద్దదైపోయింది. ఇక్కడ సమస్య ఏమైందంటే నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే మాకు గౌరవం ఉంది, నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన శాసనమండలి సభ్యులుగా ఉన్నారు, ఆయన ఉపసంహరించుకోవాలి అని ఆయన కోరారు. వెంటనే రెసిప్రోకల్గా ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా నేను వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నాను అని అన్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ రాజమండ్రి కార్యకర్తల సమావేశంలో ఆయనపై కేసులు అలాంటివి ఏమీ వద్దు, అలా అనుకోవట్లేదు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఈ రెండింటికి మధ్య ఇంకొక కార్యకర్తల సమావేశంలో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ గారి మీద అంటే అనుచిత వ్యాఖ్యలు అయితే చేయలేదు, బట్ ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు, ఆయన విమర్శించారు, పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. కానీ కేసుల విషయంలో రాజమండ్రిలో క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా కేసులు అనేవి ఆయన మీద అయ్యాయి, కేసులు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు మీడియా సమావేశంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోబోయే ప్రశ్న అది. మీరేమో కేసులు పెట్టొద్దు అన్నారు, ప్రొఫెసర్ గారిని వదిలేద్దామన్నారు, కానీ ఇంకా కేసులు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయన్న ఒక ప్రశ్న ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఈరోజు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే నాగేశ్వర గారు వెనక్కి తగ్గారు, పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు కేసులు వద్దని, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న జనసేన పిలుపుకు నాగేశ్వర గారు ఓకే అయిపోయారు. కానీ వివాదం ఇంకెందుకు కంటిన్యూ అవుతుంది